హై బ్యూటిఫుల్ సోల్స్, ఈ రీల్ కనుక మీ ముందుకు వచ్చింది అంటే ఏదో ఒక విషయము మీరు ఎప్పుడో దేవుణ్ణి అడిగి ఉంటారు. నా లైఫ్ ఏంటి, నేనేం చేయాలి, నా సిచ్యువేషన్ ఇలా ఎందుకుంది అని చెప్పేసి అడిగి ఉంటారు. సో ఈ రీల్లో నుంచి వెళ్ళి మీకు ఎక్కడో ఒక పాయింట్ దొరుకుతుంది. సో దాన్ని క్యాచ్ చేసి దాన్ని మీ లైఫ్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా అప్లై చేయండి. ఓకేనా? సో ఏంటి అంటే, జాబ్ పోయింది, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు, రైట్ అనిపిస్తుంది అంటే మేబీ మీరు స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు అని చెప్పేసి సైన్. అండ్ చూజన్ వన్స్, ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఏదైనా అయి ఉండొచ్చు. ఇందులో మీ జర్నీని బట్టి మీరు చూసుకోండి. సో ఇలా అనిపిస్తుంది అంటే ఇమీడియట్ గా మీరు చేయాల్సింది ఏంటి అంటే, అండ్ జాబ్ కూడా పోయింది అంటే దాని అర్థం ఏంటిది? అలోన్ గా ఉండమంటే మీతో మీరు, మీ సోల్ తో మీరు టైం స్పెండ్ చెయ్యి అని చెప్పేసి దీని అర్థం. ఎందుకు అంటే 9 to 5 మీరు జాబ్ చేశారనుకోండి, మీ ఎనర్జీ అనేది బయటికి ఇచ్చేస్తారు కదా. 3D వరల్డ్ లో టైం స్పెండ్ చేస్తారు, బిజీ లైఫ్ లో ఉంటారు, మీపై మీకు ఫోకస్ చేయడానికి అవకాశం ఉండదు. అందుకని చెప్పేసి యూనివర్స్ మిమ్మల్ని అలోన్ చేసేస్తుంది అనమాట. అంటే ప్రపంచం నుండి అలోన్ గా చేసి ఒంటరిగా కూర్చోబెట్టడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఇది అర్థం చేసుకొని సాడ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. స్ట్రాంగ్ సైన్. అండ్ వాంటెడ్లీ మీరు జాబ్ మానేశారు అంటే కూడా దాని అర్థం స్పిరిచువల్ జర్నీలో ఇంకేదో కావాలని కోరుకుంటున్నారు, ఏదో చేయాలని కోరుకుంటున్నారు. డైలీ లైఫ్ ఇది కాదు, జాబ్, ఇంటికి వచ్చామా, వెళ్ళామా, తిన్నామా, పడుకుంటామా, ఇది కాదు అని చెప్పేసి మీకు ఎక్కడో సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో మీకు అర్థమైంది. అందుకే మీకు మీరుగా కూడా జాబ్ మానేశారు, బిజినెస్ మానేశారు, ఒంటరిగా టైం స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇన్నర్ వర్క్స్ స్టార్ట్ చేయండి. యోగా చేయండి, సన్ గేజింగ్ చేయండి. ఇలా ఇప్పుడు నేను చేస్తున్నారు కదా, సన్ గేజింగ్ రోజు 10 minutes, మూన్ గేజింగ్ చేయండి. అండ్ మెడిటేషన్ చేయండి. ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ కళ్ళు మూసుకొని ఇలా హ్యాండ్స్ ఇలా పెట్టుకొని కూర్చున్నా కూడా చాలు. మీకు వచ్చే థాట్స్ ఏం చేయాలి, ఇది చేసే ముందు ఒక బుక్, పెన్ను మీ పక్కన పెట్టుకొని దాన్ని రాయండి, జనరలైజ్ చేయండి. మీకు థాట్స్ వస్తుంది, దాని థాట్ వచ్చిన దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేయండి. ఇదే ఇన్నర్ వర్క్స్ అంటే. ఏదో కాదు, పెద్ద ఎక్కడికో పోయి ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అండ్ బయట కూడా టైం ఎవరేం చెప్తారా అనే అవసరం లేదు, ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో విధంగా ఎక్కడో ఒక చాట ఈ విధంగా మీకు హింట్ దొరుకుతుంది. మీపై మీరు టైం స్పెండ్ చేస్తే మీ సోల్ చెప్పినన్ని ఆన్సర్ మీకు బయట నుంచి ఎక్కడి నుండి కూడా దొరకవు. మీ సోలే మీకు 100% ఆన్సర్స్ ఇస్తుంది, సొల్యూషన్స్ ఇస్తుంది. ఓకేనా? సో మెడిటేషన్ చేయండి, ఇన్నర్ వర్క్స్ చేయండి, స్పెషల్లీ చక్రాస్ పై వర్క్ చేయండి. wounded సోల్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా హార్ట్ ఎక్కువగా పెయిన్ ఉంటుంది. అండ్ అంటే ఇంట్యూషన్ కూడా పనిచేయదు ఒక్కోసారి, అంటే థాట్స్ రావు, నెక్స్ట్ ఏం చేయాలనేది మీకు అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు అంటే 7 చక్రాస్ బ్లాక్ ఉండండి, ఎస్పెషల్లీ రూట్ చక్ర, థర్డ్ ఐ బ్లాక్ అయింది. సో వాటిపై కనుక మీరు ఆ wounded చక్రాస్ ఎక్కడ ఉంటే మన స్పైనల్లో ఎనర్జీ సెంటర్స్ అంటారు, అది కనుక మీరు హీల్ చేసి బ్యాలెన్స్ చేస్తే మీ ఇంట్యూషన్స్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. సైన్స్ అన్ని మీకే ముందుగా తెలిసిపోతుంది. ఇలా డివైన్ గైడెన్స్, సడన్ గా ఛానలింగ్ అనేది కూడా మీరు చేయగలిగే స్టేజ్ కి రీచ్ అవుతారు. ఓకేనా? ఓం నమ శివాయ్.